నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 ఫిల్మ్ అప్డేట్స్. నేను జమీమా. గేమ్ చేంజర్ అప్డేట్స్ వచ్చేసాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన భారతీయుడు 2 మూవీని కూడా శంకరే దర్శకత్వం వహించారు. ఇక ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొదటిగా మొదలుపెట్టిన భారతీయుడు సినిమానే ఇంత ఘోర పరాభవం చూస్తూ ఉంటే గేమ్ చేంజర్ ఇంకెలా ఉండబోతుందో అని రామ్ చరణ్ అభిమానులు తెగ కంగారు పడిపోతున్నారు. ఆ సినిమా కూడా అలానే ఉంటే శంకర్కి అదే చివరి సినిమా అవ్వొచ్చని కూడా తెలుస్తోంది. ఇక సినిమా కథాంశం ఒక పొలిటికల్ డ్రామా అని మొదట్లోనే డైరెక్టర్ శంకర్ అన్నారు. సినిమాలో హీరోయిన్ అంజలి రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయని సమాచారం. అంత బాగున్న ఫ్యాన్స్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో నిరాశలో ఉన్నారని చిత్ర యూనిట్ భావించి గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ధనుష్ నటించిన రాయన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. గేమ్ చేంజర్ మూవీ క్రిస్మస్ పండుగకు విడుదల అవుతోందని చెబుతున్నారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఎన్ని రోజుల నుండో ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ విడుదల డేట్ అప్డేట్ వచ్చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవటం ఖాయమని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాగే గేమ్ చేంజర్ సినిమాను వరల్డ్ వైడ్ బ్లాక్ బాస్టర్ హిట్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అభిమానులు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఇంకో స్థాయికి చేరుకుంటారు అని సినీ వర్గాల్లో గుసగుసలు సాగుతున్నాయి. ఇదే గనక నిజమైతే ఇండియాలో నెంబర్ 1 హీరోగా చలామణి అవుతారు అని వినికిడి. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇంకా చాలా ఇతర భాషల్లో కూడా తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ శంకర్. ఇక సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్తో పాటు కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ వచ్చేస్తున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై అంచనాలు చాలానే ఉంటాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ అంటే ఇదో 3వ చిత్రం కావటం మరొక విశేషం. ఇప్పటికే వీరిద్దరి నుంచి మిరపకాయ్, షాక్ లాంటి మూవీస్ వచ్చి మంచి సూపర్ హిట్స్ని అందుకున్నాయి. దీంతో ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ నిన్నటి రోజున ప్రకటించింది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే 14వ తేదీ నుంచే ప్రీమియర్ పోస్ట్ స్టార్ట్ అవుతాయని కూడా సోషల్ మీడియాలో తెలిపింది. నిజానికి ఈ సినిమా అక్టోబర్ నెలలో రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్స్ అంతా భావించారు. అయితే పుష్ప 2 చిత్రం విడుదల వాయిదా పడిన తరుణంలో మిస్టర్ బచ్చన్ను అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ అమితాబ్ అభిమానిగా నటించనున్నారు. నిజ జీవితంలోనూ రవితేజ అమితాబ్ ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక నిజాయితీ గల అధికారికి ఓ బడా రాజకీయ నేత మధ్య జరిగే కథగా వెళ్తుందని సమాచారం. ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్గా భాగ్యశ్రీ నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు విలన్గా నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ కూడా విడుదలయ్యి ఫ్యాన్స్లో మరింత ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఫ్యాన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని, తమ అభిమాన నటుడిని తెరపై ఎప్పుడు చూద్దామా అని కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నారు. అలాగే మిస్టర్ బచ్చన్ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనమంతా కోరుకుందాం. పుష్ప 2 రూమర్స్ పై క్లారిటీ. డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మూవీ పుష్ప ది రైస్. ఈ సినిమాను కరోనా సమయంలో రిలీజ్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకున్నారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల పాటు నెగిటివ్ టాక్తోనే నడిచింది. అందరూ ఫ్లాప్ అయిపోద్ది అనుకున్న సమయంలో బాలీవుడ్లో పాజిటివ్ టాక్తో సీన్ రివర్స్ అయింది. ఇండియాలోనే పుష్పకి ఇంత పేరు వచ్చిందంటే తప్పు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తగ్గేదేలే అంటూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ని అనుకరించారు. పుష్ప సినిమా హిట్ అవడంతో పాటు అల్లు అర్జున్ నటనకి నేషనల్ అవార్డు కూడా వరించింది. తెలుగు ఇండస్ట్రీలో మొదట నేషనల్ అవార్డు కొట్టిన నటుడు అల్లు అర్జునే. ఆ అవార్డు రావడంతో మరింత జాగ్రత్తగా పుష్ప 2ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. అయితే పుష్ప 2 సినిమా పనులు మొదలుపెట్టి 3 సంవత్సరాలు కావస్తోంది. అయినా కూడా రిలీజ్ కన్ఫర్మ్ చేయలేదంటూ డైరెక్టర్పై గుసగుసలాడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ విసుగొచ్చి గడ్డం తీసేసి ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్ళిపోయాడని 2 రోజులుగా కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్కి అడ్డుకట్ట వేశారు ప్రొడ్యూసర్ బన్నీవాసు.
బన్నీకి సుకుమార్కి మధ్య ఎలాంటి గొడవలు లేవని, వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేశారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అవుతోందంటూ కన్ఫర్మ్ చేశారు. అలాగే పుష్ప 2 పై మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే నవ్వొస్తోందని అన్నారు బన్నీవాస్. ఇక వార్త విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కొంత ఊరట లభించింది. ఫ్యాన్స్ స్పందిస్తూ పుష్ప 1తో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న బన్నీ పుష్ప 2తో ఆస్కార్ తీసుకొస్తాడు అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలుపెట్టేశారు. ఇక సినిమా తారాగణం విషయానికి వస్తే హీరోయిన్గా రష్మిక, ప్రధాన పాత్రలో సునీల్, రావ్ రమేష్, ఫహద్ ఫాజిల్, అనసూయ వంటి వాళ్ళు నటిస్తున్నారు. దేవర విషయంలో లేట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో దేవరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా ఇది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదలకి సిద్ధమైపోతుంది. ఇందులో ఎన్టీఆర్ నటన మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని సమాచారం. ఇందుకోసం ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడుతున్నాడని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో అందరూ తమ తమ పనిని సక్రమంగా చేస్తున్న తరుణంలో డైరెక్టర్ కొరటాల శివకి ఒక పెద్ద చిక్కొచ్చి పడిందంట. సినిమా విడుదలై పాటలు హిట్ అయ్యాక యూనిట్ అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నప్పుడు అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ సినిమా జరుగుతున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ ఆలస్యం చేయటం వల్ల డైరెక్ట్ పడే పాటలు ఎవరికి అర్థం కావు. ఇదే ఇబ్బంది దేవర డైరెక్టర్ కొరటాల శివ కూడా పడుతున్నారు. అయితే దేవర సినిమా ఓపెనింగ్లో స్పెషల్ అట్రాక్షన్లో అనిరుద్ అపీరెన్స్ కూడా ఒకటిగా నిలిచింది. ఇదే జోరుతో పాటలు ఇచ్చేస్తే పండుగ చేసుకుందామని అనుకున్నారు ఫ్యాన్స్. మొన్నటికి మొన్న రిలీజ్ చేసిన పాట ఎన్నిసార్లు విన్నా పెద్దగా ఎక్కలేదు జనాలకి. సరే నెక్స్ట్ పాటలైనా బాగుంటాయా అని అంటే ఇప్పటిదాకా నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. దీనికి రీజన్ అనిరుద్ ఇంకా ట్యూన్స్ ఇవ్వకపోవడమే అని మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సినిమాకి అనిరుద్ ఇలా చేస్తే ఎలా? తెలుగు సినిమాలంటే ఆయనకు అంత చిన్న చూపా, లేకుంటే తెలుగు హీరోల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారా? ఆయనతో పని చేయించుకోవటం కొరటాలకు చేతి కావటం లేదా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే గనుక కంటిన్యూ అయితే మాత్రం అనిరుద్ తెలుగు ఇండస్ట్రీలో కష్టమని తెలుస్తోంది. ఇక సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెకానిక్గా మారిపోయిన విశ్వక్సేన్. మాస్కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రం మెకానిక్ రాకీ శరవేగంగా షూటింగ్ని జరుపుకుంటోంది. ఈ సినిమాను రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేస్తూ ఉండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్సేన్ తన నటనతో మరోసారి అభిమానులను అలరించడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ని లాక్ చేసేశారు మేకర్స్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా వారు వివరాలు వెల్లడించారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా ఎలాంటి సినిమాలు వస్తాయా అని వారు ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీపావళి బరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవి కూడా లేవనే చెప్పాలి. ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్స్ను అనౌన్స్ చేశాయి. మరికొన్ని సినిమాలు చిత్రీకరణలో ఉండటంతో వాటి రిలీజ్ డేట్స్ను ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే దీపావళి బరిలో తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న అమరన్ అనే సినిమా అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్నా దాని ప్రభావం టాలీవుడ్లో తక్కువనే చెప్పాలి. దీంతో ఇప్పటికైతే టాలీవుడ్ నుండి దీపావళి రేస్లో విశ్వక్సేన్ మెకానిక్ రాకీ ఒక్కడే బరిలోనికి దిగుతున్నాడని చెప్పుకోవాలి. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హాలీవుడ్ హీరోయిన్. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 జూన్ 27న ప్రేక్షకులకు ముందు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మొదటి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ పరంగా కూడా కల్కి మూవీ రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ 1000 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరినట్లుగా వైజయంతి మూవీస్ అఫీషియల్గా ప్రకటించింది.
1000 కోట్ల క్లబ్లో చేరిన సెకండ్ సౌత్ ఇండియన్ మూవీగా కల్కి మూవీ రికార్డ్ని సృష్టించింది. ఇక కల్కి 1000 కోట్ల క్లబ్లో చేరినందుకు ప్రభాస్ స్పందిస్తూ, ఇంత పెద్ద విజయం అందించిన నా అభిమానులకు థ్యాంక్ యూ, మీరు లేకపోతే నేను లేను అని చెప్పుకొచ్చారు. ఇకపై ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల లిస్టు కూడా పెద్దదనే తెలుస్తోంది. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా అయిన తర్వాత హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ సినిమాను కూడా చేయనున్నారు ప్రభాస్. హను రాఘవపుడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ సినిమా తెరకెక్కుతోంది. యుద్ధం నేపథ్యంలో ఉండే ప్రేమ కథగా ఈ సినిమా రానున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ఉండొచ్చని టాక్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త ఒకటి సర్క్యులేట్ అవుతోంది. హను రాఘవపుడి సినిమాలో ప్రభాస్ సరసన హాలీవుడ్ నటి కమెరాన్ డైస్ తీసుకోబోతున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై మూవీ యూనిట్ కానీ కమెరాన్ డైస్ కానీ ఇంకా స్పందించలేదు. మరి నిజంగానే హను రాఘవపుడి హాలీవుడ్ నటిని ప్రభాస్ కోసం తీసుకొస్తాడా చూడాలి. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకున్న మూవీ ఫటాఫట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.